భగవంతుని మనం చూడలేము. ఆయనకు ఎటువంటి పరిమితి, రూపం, గుణాలు లేవు. మన మనస్సు, ఇంద్రియాల ద్వారా ఆయనను కాస్త కూడా అనుభవించలేము. కానీ మనం ఆయనను తెలుసుకోవాలంటే ఆయనను ప్రేమించాలి. ఆయన గురించి ఆలోచించాలి. అది సాధ్యం. ఎందుకంటే భగవంతుడు మన మీద కరుణతో ఒక సద్గురు రూపంలో భూమిపై వస్తాడు. సద్గురు మామూలు మనుషుల్లా కనిపించినా ఆయన శక్తి అపారమైనది. హేమాద్రి చెప్పినట్లు సద్గురు అనగానే మనకు సాయిబాబా గుర్తుకొస్తారు. ఆయన యొక్క లీలలను మనం ఆలోచిస్తే భగవంతుని సత్యం, ఆయన తత్వం మనకు అర్థమవుతుంది. దేవతలను ఆరాధించడం అంతేకాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, మన అజ్ఞానం వల్ల మనం భగవంతుని వేర్వేరు రూపాల్లో ఆరాధిస్తాము, కానీ నిజానికి ఒక్కరే పరమాత్మే అని అన్నారు. సద్గురు భక్తుడికి దేవతలు కూడా ఆయనకు అధీనులే. ఎందుకంటే సద్గురు ఆ దేవతల స్వరూపం. ఆయనలోనే అన్ని దేవతల తత్వం సమగ్రంగా ఉంది. ఇదే సాయిబాబా భక్తులు అనుభవించిన విషయం. పండరి విఠల్ అనే గౌలీబువ అనే 95 ఏళ్ల సాధువు తనకు ఉన్న చిన్న సామాన్ను గాడిదపై పెట్టుకొని ప్రతి సంవత్సరం పండరి గ్రామానికి కాలినడక వెళ్తాడు. అతడు 8 నెలలు విఠలుని దగ్గర, 4 నెలలు గంగా నది తీరంలో గడుపుతాడు. ప్రతిసారి షిరిడీకి కూడా వెళ్ళి బాబాను చూసి ఆనందం వ్యక్తం చేస్తాడు. అతను ఎప్పుడు బాబాను విఠలుడే ఆపద్బాంధవుడని అనుకుంటూ ప్రసన్నంగా ఉంటాడు. రఘువీర పురందరే తన తల్లిని తీసుకొని 1913లో షిరిడీకి వెళ్ళాడు. ఆమె విఠలుని భక్తురాలుగా ఉండటం వల్ల షిరిడీకి వెళ్ళాలని ఒత్తిడి చేసింది. బాబా వారిద్దరికీ మధ్యాహ్నం రుక్మాసమేత విఠలుడిగా దర్శనమిచ్చారు. ఆ దర్శనంతో ఆమెకు బాబా నిజంగా విఠలుడే అనే విశ్వాసం ఏర్పడింది. ఒక మమల్తదారుడు డాక్టర్ శ్రీరాముని షిరిడీకి తీసుకువెళ్ళాడు. డాక్టర్ సాయిని మాత్రమే దర్శించగలిగాడు. మసీదులో కాలు పెట్టి సాయి పాదాలపై వ్రాలగా ఆనందం వ్యక్తం చేశాడు. తర్వాత అతనికి సాయి శ్రీరాముని రూపంలో కనిపించారని, ఇద్దరు వేరు కాదని అర్థమైంది. తిరిగి ఇల్లు చేరాక కూడా 2 వారాలు ఆ పారవస్యం అతనిలో కొనసాగింది. 1911లో దత్త జయంతి సందర్భంలో బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేను అని మసీదు నుంచి భక్తులను తరిమివేశారు. కొంతకాలం తర్వాత ఆయన వారిని మసీదులోకి పిలిచారు. అప్పుడు బల్వంత్ ఖోజోకర్ మసీదులోకి వచ్చినప్పుడు బాబా స్థానంలో ఆయనకు దత్తాత్రేయుడి రూపం కనిపించింది. ఇది చూపినట్లు బాబా భక్తుడి తాదాత్మ్యం వల్లే ఇది కనబడింది. ఇక ఒక గోవా నుండి వచ్చిన భక్తుల్లో ఒకరి నుంచి బాబా 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకున్నారు. కానీ 2వ వ్యక్తి ఇచ్చిన దక్షిణం తీసుకోలేదు. బాబా చెప్పింది, ఇది నా భర్తీకి కాదు, తల్లి దత్తాత్రేయుడు అడిగినది మాత్రమే తీసుకుంటాను. అది భక్తికి సహాయంగా వస్తే మాత్రమే అవసరం. ఆ భక్తుడి ఉద్యోగం పొందాక తన మొదటి జీతం 15 రూపాయల దక్షిణగా బాబాకు ఇచ్చాడు. అలాగే సాహెబ్ అనే భక్తుడు 1900లో సాయిని దర్శించగానే లోపల ముస్లిం అన్న శంక ఉన్న మసీదులో బాబా బదులు దత్తమూర్తి రూపంలో కనిపించారు. ఆ అనుభవం అతన్ని పూర్తిగా సాయి సేవకుడిగా మార్చింది. మారుతి నిమోన్కర్ ఎప్పుడూ సాయికి సేవ చేస్తాడు. తన కొడుకు సోమనాథుని కూడా సాయి సేవలో వినియోగించాడు. ఒకసారి అతను చెప్పినది, సాయి రూపం అక్కడ కనిపించలేదు, కానీ మారుతి రూపంలో ఉన్నారు అని. అప్పుడు నుండి అతను సాయి మారుతి అవతారమని నమ్మాడు. గణపతి ఒక భక్తుడు చిదంబరావు గాద్గిల్ బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకసారి బాబా నవ్వి, ఎలుకే నా వాహనమని చూశావు అని చెప్పారు. అలాగే బాంద్రా నుండి వచ్చిన భక్తురాలు తనొప్పి తగ్గిన విషయం చెప్పగానే బాబా నీవు పూజించే ప్రతి నివేదన నాకే చెందుతుంది అని చెప్పారు. నరసింహస్వామి సదాశివ జోషి సాయి పటంలో 3 రోజులు వరుసగా నరసింహస్వామి దర్శనమైంది. తిరిగి వెళ్ళేటప్పుడు బాబా చిన్న ఊది కొద్ది మిఠాయి ప్రసాదం ఇచ్చి, షిరిడీలోని ఏదైనా పదార్థం నా ప్రసాదమే అన్నారు. ఖండోబా మహల్సాపతి కుమారుడు మార్తాన్ షిరిడీలో ఖండోబా ఆలయం దగ్గర కూర్చున్నప్పుడు బాబా ప్రత్యక్షమయ్యారు. బాబా చనిపోయిన ఖండోబా విగ్రహంలో లీనమయ్యారనుకుంటూ నిజానికి అద్దె పెట్టకుండా చూసి బయటకు వెళ్ళారు. ఆ రోజు నుండి మార్తాండ్ బాబాను ఖండోబా రూపంలో పూజించేవాడు. ఉపాసని బాబా బాలకృష్ణ ఉపాసని శాస్త్రి గయలోని త్రివేణి సంగమంలో శ్రాద్ధ ప్రదానం చేసినప్పుడు బాబా చేతులను ఉంచి ఆ పిండాన్ని స్వీకరించారు. 1912లో ఉపాసని షిరిడీకి వచ్చి బాబాను దర్శించగా బాబా అతని గుర్తింపును గుర్తు చెప్పి నవ్వారు. దేవతల రూపం భక్తులకు లభించే ఆ అనుగ్రహాలు దేవతల శక్తి వల్లనే వస్తాయి. సాయి ధనవంతరి, లక్ష్మి, సరస్వతి రూపంలో ప్రసాదాలు ఇస్తారు.
వేదాంతం దాసగను అమృతానుభవం అనే గ్రంథానికి వ్యాఖ్య వ్రాయాలనుకున్నాడు. దాదా మహారాజ్ సలహా ఇచ్చినప్పటికీ బాబా ప్రార్థించి ఆయన అనుగ్రహంతో సులభంగా వ్యాఖ్య రాయగలిగాడు. జ్యోతిష్య గ్రంథం. ఒక భక్తుడు జ్యోతిష్య గ్రంథాన్ని బాబా చేతికి ప్రసాదంగా ఇచ్చాడు. బాబా దాన్ని సరిచూసి భక్తుడికి అందించాడు. ఆ గ్రంథం ద్వారా భక్తుడు గణనీయమైన విజయం సాధించాడు. ఓం సాయిరాం.